హలో అండి. నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? నా మొఖం చూస్తేనే బాగా వెలిగిపోతుంది కదా! అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చాననమాట. మమ్మీ వాళ్ళ ఇంటికొస్తే మామూలుగా ఉండదు మరి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మమ్మీ వాళ్ళ ఇంట్ల. ఇంకా ఉగాది ముందు రోజైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాము. మా మమ్మీ అయితే స్నాక్స్, సమోసాలు అవి తెచ్చింది. ఏసేసిర్రు మా వోళ్ళు శుభ్రంగా పొట్టలో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా హెల్పర్ ఆంటీ శుభ్రంగా ఊడ్చేసి, ముగ్గంతా రంగేసేసి, ముగ్గులేసేసింది. ఇంకా మా ఇంటి దగ్గర నా ఫేవరెట్ ట్రీ అయితే అదనమాట. మాకు చాలా బాగా అనిపిస్తది. పల్లెటూరులాగా అనిపిస్తది మా మమ్మీ వాళ్ళ ఇంటికొస్తే అయితే. చిన్నప్పటి నుంచి కూడా నాకు మా ఇల్లంటే చాలా ఇష్టము. ఇంకా మా మమ్మీ అయితే ఈ తోరణాలు ఇవన్నీ తనొక్కతే చేసుకుంది కష్టపడి. నాకు ఏ పని చెప్పలేదు. నేను ఎవ్రీడే చేసేస్తున్నా అని మా ఇంటి దగ్గర. ఇంక కుండలో అయితే చక్కగా నీళ్ళు కాసేసింది మా పిల్లలకి స్నానాలకి. కుండలో కాసుకోవడం చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ఎవరో తెలుసా? ఇది నేను, ఇది మా తమ్ముడనమాట. మా డ్యాడీ. ఎవరు క్యూట్‌గా ఉన్నారు చెప్పండి? మా మమ్మీ ఇంకా పూజ కూడా చేసేసింది. ఉగాది రోజు మా పిల్లలు మంచిగా రెడీ అయిపోయిర్రు. ఇంక నేను కూడా స్నానం చేసేసిన. ఇంక శారీ కట్టేసుకున్నా. బాగుంది కదా నా శారీ. ఇంకా ఇక్కడ నేను, మా ఆయన ఇలా ఉన్నాము. ఈ ప్రేమ జంట బాగుందా? మా ఆయన్ని చేసుకోవడానికి నేను పెద్ద యుద్ధాలే చేశానండి. ఇంక ఇక్కడైతే మా అమ్మ పూజ చేస్తుంది దుర్గమ్మకి. మా ఇంట్లో దుర్గమ్మ అయితే ఉందనమాట. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మా అమ్మ అయితే ఫ్లవర్స్ పెట్టుకోమని ఇచ్చింది. ఇంకా నేను ఫ్లవర్స్ పెట్టేసుకున్నా. ఇదే మా పచ్చడి కుండ. మా అమ్మ ఫుల్‌గా చేసింది. నాకు చాలా ఇష్టం. మా అమ్మ ఇక్కడ మా చిన్నోడికి కంకణం కడుతుంది. ఈ కంకణాలు కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా అనిపిస్తది నాకు. పచ్చడైతే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అంటే నాకు ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. నేను ఫుల్‌గా తాగేస్తా. గ్లాసులు గ్లాసులు తాగేస్తా. మా పిల్లలు తాగమంటే తాగట్లేదు. అవన్నీ ఉన్నాయి అందులో అని. మామిడికాయ అయితే పుల్లగా ఎంత బావుందో. ఇంక పచ్చడి తాగేసి మా అమ్మ చేసిన పోలెలు తినేసిన. పోలెలు తిన్నాక మా డ్యాడీ తెచ్చిన పుచ్చకాయ కూడా పొట్టలో ఏసిన. అమ్మ వాళ్ళ ఇంటికొస్తే అన్ని పొట్టలో ఏసేయడమే నా పని. ఇంకా ఫుల్ ఎంజాయ్.